చూసి చేద్దాం చేసి చూద్దాం అనే విధానంతో తక్కువ ముక్కను ఎలా కుట్టాలో మీకు వివరిస్తున్నాను. ఇలా చూడండి. ఈ ముక్క 65 సెంటీమీటర్లు 66 సెంటీమీటర్లు ఉన్నది. పన్న 46 సెంటీమీటర్లు ఉన్నది. పన్న కత్తిరించే విధానం కొంచెం లావుగా ఉన్న వారికి ముందలగా మనం వేరే దాన్ని కత్తిరించి దాని మీద వేసుకుని ఇలా కత్తిరించుకున్నట్లయితే మనం తక్కువ బట్టను కూడా ఈ విధంగా కుట్టవచ్చు. కత్తిరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే అతుకులు తక్కువగా పడతాయి. మనం పని లేని సమయంలో ఇలాంటివి కుట్టుకున్నట్లయితే మనకు ఆదాయ వనరులు ఏమీ తక్కువ లేకుండా మన సమయాన్ని కొంత డబ్బైనా సంపాదించుకోగలుగుతామని నా యొక్క విధానం. ఈ జాకెట్కి వెనుక భాగం వదులు 22 అంగుళాలు వచ్చినది. దానిలో సగం 11 అంగుళాలు పెట్టుకుని మరలా ఖర్చు కూడా అదనంగా పెట్టుకుంటున్నాం. 1 అంగుళం పైగా ఖర్చు అంటే 24 అంగుళాలు పెడుతున్నాం అన్నమాట. జాకెట్ పొడవు 14.5 అంగుళాలు అయితే 1 అరంగుళం అదనంగా ఖర్చు పెట్టుకుని 15 అంగుళాలు తీస్తున్నాం. ఇలా వెనుక భాగం కత్తిరించుకున్న తర్వాత ఇలా కత్తిరించుకున్న తర్వాత చేతులు పొడవు 7 అంగుళాలు అయితే అదనంగా 1 అరంగుళం ఎక్కువ పెడుతున్నాం, 7.5. ఈ విధంగా ఆది జాకెట్కి 16 అంగుళాలు సంఖ దగ్గర వదులు ఉన్నది. అలాంటప్పుడు మనం ముక్కలు ఎట్లా అతుకు వేసుకోవటానికి వీలుంటుంది. సాలన ముక్కప్పుడు సంఖలో ముక్కలు అతుకు వేసుకోవాలి. చేతి ముందు వదులు 12 అంగుళాలు ఉన్నది. ఇది కత్తిరించేటప్పుడు ఎలా కత్తిరించాలో చూడండి. చేతులకి సంఖం దగ్గర అతుకు అంటే ఈ కొంచెం తక్కువైంది. దీన్ని ఇక్కడ కత్తిరించినప్పుడు ఇట్లా మధ్యకి ఇలా గుర్తుపెట్టుకోవాలి. చెయ్య మధ్యన భుజం పైకి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఈ చివర కూడా సంఖ ముక్క వేయాలి. ఇట్లా చిన్న ముక్క అతుకు అనమాట. ఈ గీత గీసిన తర్వాత ఇలా గుర్తుపెట్టుకొని ఇక్కడ రద్దుగా మిగిలిన ముక్కని ఇక్కడ ఇట్లా ముక్క అతుక్కేసుకోవచ్చు అన్నమాట. అది జాకెట్ని బట్టి ముందు కొలత కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. క్రాస్ బెల్ట్ దగ్గర మినహాయించుకొని ఇలా పొడవు సుమారు దీన్ని కొలతలో కూడా చెప్తాను మీకు. ముందు పొడవు 14 అంగుళాలు వచ్చింది. ఈ విధంగా చూడండి. ఈ విధంగా మనం వేసుకుని కత్తిరించుకుంటే తక్కువ ముక్కను కూడా పొదుపుగా మనం కుట్టుకోగలుగుతాం. మనకు కావలసింది చేతుల ముందు 12 అంగుళాలు. ఈ విధంగా కత్తిరించినప్పుడు రెండవ చేతికి సంఖ దగ్గర ముక్క అతుకు ఎక్కువగా పడుతుంది. గమనించండి. ఇలా ఇక్కడ ముక్క ఎంత తక్కువ అవుతుందన్నమాట. అది అతుకులు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. చాలామంది పని లేక ఖాళీగా ఉంటున్నారు, కానీ ఇలా పొదుపుగా కుట్టినట్లయితే తక్కువ ముక్క తీసుకొచ్చిన వారు ఒక 100 రూపాయలు ఎక్కువే ఇచ్చుకొని కుట్టించుకుంటారు. మా దగ్గర అయితే ఎవరు కుట్టరు. ఇంత తక్కువ ముక్కని మేము కుడతామని కొంచెం ఆలస్యం అయినా సరే ఇచ్చి తయారు చేయించుకుని వెళతారు. ముందు పిల్టి ఇచ్చేదానికి ఇలా గుర్తుపెట్టుకుంటే ఇలా లోపం లేకుండా వస్తుంది. ముందు భాగం 2 ఇలా కత్తిరించుకోవాలి. ముందు వదులు 12 అంగుళాలు.
అయితే దీనికి ముందల షేప్ పిల్ట్లు ఇస్తాము. ముందల షేప్ పిల్ట్లు, ఈ పిల్ట్లు అంగుళన్నర తగ్గించి ఇలా ఎదరు వదులను బట్టి వారి యొక్క అవయవ నిర్మాణాన్ని బట్టి కూడా ఈ పిల్టు వేసుకోవాలి. దీనికైతే 3 అంగుళాలు ఇంచున్నర పిల్టు పట్టడానికి తగ్గించాం. 12లో 3 పోతే 9 అంగుళాలు క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. మేమైతే క్రాస్ బెల్ట్ అంటాం, కొంతమంది షేప్ బెల్ట్ అంటారు. అట్లా ఎవరు నచ్చినట్లుగా వాళ్ళు పిలుస్తారు. కానీ ఇది ముందు భాగానికి వేసేది క్రాస్ బెల్ట్. ఇది 9 అంగుళాలు, అక్కడ వరకు కత్తిరించుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకున్నది మేము ఉక్సులు పట్టి వైపు వేస్తాము. ఇలా 2 పక్కల ఇలా షేపుగా ఉంటుంది. ఇది సంక పక్కకి ఇలా వేయటం వల్ల ఎదర రౌండ్గా షేపు నిలబడి ఉంటుంది. జాకెట్ తొడుక్కున్నప్పుడు కొంతమంది షేపులు బాగా నిలబడేలాగా కావాలంటారు. అలాంటి వారికి ఈ విధంగా కూడా కత్తిరిస్తాం. రద్దుగా మిగిలిన ముక్కల్ని ఇలా నడుముకి వెనకాల లోపలికి తిప్పుకునేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కత్తిరించాలంటే చాలా నైపుణ్యం కావాలి. నేను 12 ఏళ్ల వయసులో ఇలా కుట్టు పని నేర్చుకుని ఇలా ఇప్పుడు 70 సంవత్సరాలు నా వయసు అయినా సరే నా పనిని నాతోనే పోకుండా అందరికీ తెలుసుకునే విధంగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. టైలర్ సత్యం అనే మా ఛానల్ని చూసి అందరూ సబ్స్క్రైబ్ చేస్తే కానీ మాకేదైనా ఉపయోగం ఉంటుంది. అందరూ చూడటానికి కూడా వీలుంటుంది. దయచేసి మా వీడియో చూసిన వారు నచ్చితే మీ పక్క వారికి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ నమస్కారం. ఇతరుల అనుభవాలు మన అనుభవాలు కావు, కానీ నేర్చుకుంటే ఏయైనా అనుభవాలు వస్తాయి. దయచేసి అందరూ గ్రహించండి. దీనికి బాల్స్ వేసి కుట్టమన్నారు. అవి కుట్టే విధానం కూడా మరొక విభాగంలో చూపిస్తాను. దయచేసి అందరూ చూడండి.